ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని దేవా ఇక్కడ చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు. ఎన్నో దినాల ముందే తండ్రి ఈ దినాలను మేము ఆలోచించి ఉన్నాము దేవా. మరి ఈ సమయానికి మమ్మల్ని సజీవులుగా మీరు నడిపించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యాన్ని చెప్పే యోగ్యత, పట్టుకునే యోగ్యత మాకు లేదు తండ్రి. దేవా అయోగ్యమైన పాత్రలం తండ్రి. అయినప్పటికీ తండ్రి మీ గొప్ప ప్రేమ చేత దేవా మమ్మల్ని కరుణించి కృప చూపించి సజీవ లెక్కలు లెక్కించి ఈ దినానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం దేవా. మరి ఈ 2 దినాల కార్యక్రమం తండ్రి మీకు మహిమార్థమే, మీ పిల్లల ప్రయోజనార్థమే జరుగుటకు సహాయం దయచేయండి దేవా. మరి వాక్య పరిశీలనకు వెళ్తుండగా దేవా అపవాది మా హృదయాన్ని కబలించకుండా దేవా మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసి తండ్రి మీరే మమ్మల్ని లోబరుచుకునే తండ్రి మీ మాటలు మీ పిల్లలకు వినిపింపజేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి దేవా. మరి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపిస్తారని నమ్మచ్చు. మరి మాటలు తండ్రి మీ పిల్లల వినికిడిలో ఫలింపజేయమని, వారి గ్రహింపునకు వచ్చుటకు సహాయం దయచేయమని, అలాగే చెప్తున్న నేను కేవలం మీకు సాధనముగా వాడబడి మీ ఉద్దేశాన్ని మీ పిల్లలకు తెలియజేయగలిగే ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాలయానికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి అలాగే వాక్యం పరిచయం చేయడానికి గాను నన్ను ఆహ్వానించిన మరి సునీల్ అన్న గారికి, అలాగే వరంగల్ సంఘానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని విలువైన మాటలు ఈరోజు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ మాటలు మన జీవితానికి ఎలాగా ఉపయోగపడతాయి, లేకపోతే ఎలా అన్వయించుకోవాలన్నది మనం ఆలోచన చేద్దాం. ప్రపంచ పరిస్థితి, నేడున్న ప్రపంచ పరిస్థితిని మనం చూడగలిగితే మనమున్న ఈ ప్రపంచంలోనే ఎన్నో దారుణాలు మన ప్రాంతంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దారుణ చర్యలు జరుగుతున్నట్టుగా, ఘోర కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది మనందరికీ విదితమే. ఎందుకంటే మీడియా ప్రతి క్షణం ఏం చేస్తుందండి, మనం మరిచిపోదానికి ప్రయత్నం చేస్తున్నా దాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. కనుక ప్రపంచ పరిస్థితి ఏంటో, సమాజం ఎలాగుందో, ఎంత దారుణంగా ఉందో మనం అనునిత్యము చూస్తూనే ఉన్నాం. కనుక అలాంటి ప్రపంచంలో మనల్ని మనం భద్రం చేసుకోవడానికి కూడా, మన పిల్లల్ని భద్రం చేసుకోవడానికి కూడా మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకు ముందులాగా పిల్లల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లల్ని వదిలేస్తే వెంటనే మాయమైపోతున్నారు. అంటే చైల్డ్ ట్రాఫికింగ్. కనుక మన ఆడపిల్లని బయటికి పంపించామంటే ఆడపిల్ల సవ్యంగా తిరిగి వస్తుందన్న ఆ గ్యారంటీ కూడా లేని ప్రపంచంలో మనం ఉంటున్నాం అన్నప్పుడు, మరి ఇటువంటి ప్రపంచానికి దూరంగా మనం వెళ్ళిపోవాలని ఎప్పుడైనా ఆలోచించామా? ఇటువంటి ప్రపంచానికి దూరంగా ఓ అరణ్యానికో, ఓ సమాధి, ఒక వేరే ప్లేస్కి, మనుషులు లేని ప్లేస్కి వెళ్ళాలని ఆలోచించామా? ఎంత భయంకరమైన ప్లేస్ అయినప్పటికీ ఇళ్ళు చాలా భద్రంగా కట్టుకుంటాం, ఫెన్సింగ్ వేసుకుంటాం, చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసుకుంటాం, గేట్లు బందోబస్తుగా తయారు చేసుకుంటాం, మంచి పకడ్బందీగా తాళాలు వేస్తాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? ఇందులోండి వెళ్ళాలని ఇంట్రెస్ట్ మనకు లేదు. ఇక్కడి నుండి అరణ్యంలోనికి వెళ్ళాలని కానీ, అరణ్యవాసిగా ఉండాలని కానీ, వేరొక ప్లేస్లో అయినా ఒంటరిగా ఉండాలని కానీ మనిషి ఆలోచించడు. ఎందుకంటే మనిషి సంఘజీవి గనక. మనిషి ఏ జీవి? సంఘజీవి. పిల్లి ఒంటరిగానే ఉంటుంది, సమూహంగా ఉండదు. కానీ మనిషి ఒంటరిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సమూహంగానే ఉంటాడు. ఈ విషయాన్ని దేవుడు గుర్తించాడు కనుక ఈరోజు లోకం నుండి వేరుపడిన మనకు కూడా ఏమిచ్చాడు? మళ్ళీ సంఘాన్ని ఇచ్చాడు. బయట లోకంలో సంఘజీవులంగా బ్రతుకుతున్నాం,
అలాంటి వరము వేరుపడ్డాం, దేవుళ్ళు మాట వాక్యాన్ని విని లోకానికి వేరుపడ్డాం. మళ్ళీ మనకేమి ఇచ్చాడు దేవుడు? మరలో ఒక సంఘాన్ని ఇచ్చాడు. కానీ ఈ సంఘానికి కూడా మనం గైర్హాజరవుతాం. ఆలోచించండి. బయటేమో అంత దారుణం జరిగినా అదే సమాజంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ రక్షణ దొరుకుతుందని తెలిసినప్పటికీ కూడా దేన్ని మనం నిర్లక్ష్యపరుస్తాం? సంఘాన్ని నిర్లక్ష్యపరుస్తాం. అయితే ఇది మన టాపిక్ కాదు. కానీ అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా సమాజంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ తాళాలు బదులు కొట్టుకొని ఇంట్లోనికి వచ్చేవారు లేకపోలేదు. అవునా? మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఎక్కడికి వెళ్ళడానికి, ఒక అరణ్యవాసిగా వెళ్ళిపోవడానికి అక్కడ ఎవరు ఉంటారు కదండి. ఈ దారుణాలు కూడా ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? లేదు. కానీ ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళ, ఒక వ్యక్తి అరణ్యంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎవరా వ్యక్తి? బాప్తీసు యోహాను గారు. ఆయన పుట్టింది ఎక్కడ? యోదయ కొండ సీమలలో ఉన్న ఒక గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఎలిజబెత్ జకరియా దంపతులకు పుట్టడం జరిగింది. అయితే ఆయన పెరిగింది మాత్రం ఎక్కడ పెరిగాడని చూడగలిగితే ఆయన అరణ్యవాసిగా పెరిగినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆహార పద్ధతులు కానీ ఆయన వస్త్రధారణ చూడగలిగితే సమాజంలో ఉన్న తీరు ఆయన అక్కడ కనపరచట్లేదు. సమాజంలో ఉన్న తీరు కనపరచట్లేదు. రొట్టె ద్రాక్షరసం సమాజం తినేది, కానీ ఈయన ఏం తింటున్నాడు? ఏం తింటున్నాడండి? తేనెను మిడతలను తింటున్నాడు. వస్త్రధారణ చూడగలిగితే మంచిగా మనం నారతో నేయబడిన వస్త్రాలు కట్టుకోవడం అనేది మన సమాజంలో అలవాటు. కానీ ఆయన ఏమి కట్టుకుంటున్నాడు? మొల చుట్టూ తోలుదట్టి ఒంటే వస్త్రము. కనుక దీన్ని బట్టి ఆయన ఎక్కడున్నాడని చెప్పగలిగితే ఆయన ఎక్కడో సమాజం మధ్య లేడు. సమాజానికి దూరంగా ఎక్కడ ఉన్నాడని కనబడుతుంది? అరణ్యవాసిగా ఉన్నాడని కనబడుతుంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం మనం చూడగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం చూడగలిగితే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఎక్కడున్నాడండి? మనమైతే ఇంత ఘోరాతి ఘోరమైన సమాజంలో ఇక్కడే మనల్ని మనం భద్రం చేసుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, కానీ ఆయన మాత్రం ఎక్కడున్నాడు? అరణ్యవాసిగా ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎందుకు అరణ్యవాసిగా ఉన్నాడు? ఎందుకు ఆయన అరణ్యవాసిగా, సమాజానికి దూరముగా ఆయన అరణ్యములో నివాసం చేస్తున్నాడు? రీజన్ ఏమైనా ఉందా? అని అంటే ఒక రీజన్ మనకు కనబడుతుంది. ఏంటంటే ఏషియా గ్రంథము 40వ అధ్యాయంలో ఏషియా ప్రవచించిన ప్రవచన అనుసారము ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పొచ్చు? అరణ్యములో ఉన్నాడని చెప్పొచ్చు. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, ఆలకింపుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అన్నచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. చాలండి. ఇది ఎవరిని గురించి ప్రవచనం? బాప్తీసు యోహాను గురించిన ప్రవచనం. మరి ఈ ప్రవచనానుసారముగా ఆయన అరణ్యములో ఉన్నాడన్న విషయాన్ని మనం చెప్పొచ్చు. రెండోది చూడగలిగితే ఆయన బాప్తీసు యోహాను ఏమై ఉన్నారు? ఎవరైనా ప్రవక్త, అంటే ప్రవక్త కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారి నోటి నుండే ఆయన సెలవివ్వడం జరిగింది. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. కనుక ప్రవక్తలను మనం చూడగలిగితే, పాత నిబంధనలో ప్రవక్తలను చూడగలిగితే, దేవుడు ప్రవక్తలను ఎందుకు నియమించాడు అనంటే ఇజ్రాయేలు సమాజానికి యెహోవా వలన సూచనలుగా ఉండడానికి. ఎవరికి సూచనలుగా? యెహోవా నియమించాడు. యెహోవా వారిని నియమించాడు. ఎవరికి సూచనగా ఉండడానికి? ఇజ్రాయేలు సమాజానికి సూచనగా ఉండడానికి ప్రవక్తలను ఆయన నియమించినట్టుగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి.
యెషయా గారు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం 8-15 5వ అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయెల్ మధ్య ఉన్నాము. కనుక ఈయన అరణ్యవాసిగా ఉన్నది ప్రవచన నెరవేర్పు కొరకైతే గనక, రెండవది ఇజ్రాయెల్ సమాజం ఎదుట ఎలా ఉన్నాడు ఈయన? యెహోవా వలన సూచనయే ఉన్నాడు. ఇంతకీ ఏ రకంగా సూచనయే ఉన్నాడు అన్నది మనం ముందుకెళ్ళినప్పటికీ ఆలోచిద్దాం. అయితే అరణ్యంలో ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? అరణ్యంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గురించిన ప్రవచనం ఏంటి అని చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూడగలిగితే, అంతటా అతడు వచ్చి బాప్తిసం పొందవలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరక మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేసిన ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగను. ఇందుకు అరణ్యంలో ఎందుకున్నాడని కనబడుతుంది ఇక్కడ. అరణ్యంలో ఏం వేయాలంట? అరణ్యంలో 40వ అధ్యాయం యెషయా 40లో చూడండి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. ఇందుకీ ఈయన అరణ్యములో ఉండి అరణ్యములో రోడ్డు ఏమైనా వేస్తున్నారా? ఆలోచించండి. ఏదైనా వేసినట్టు కనబడిందా? అలా ఆయన మార్గాన్ని వేయడానికి జన సేకరణ ఏమైనా చేశాడా? మరి ఇక్కడ ప్రవచనం ఏముంది? ఆయన గురించి ప్రవచనం ఉంది. ఆయన గురించిన ప్రవచనం ఏముంది? అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యములు యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యంలో మార్గం ఎలా ఉంటుందండి? అరణ్యంలో మార్గం ఎలా ఉంటుంది? ఏలియా గారు రొట్టెలు తిని బలపరచబడిన తర్వాత, నీకు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పాడు. ఎక్కడి నుండి? యోదయ అరణ్యము నుండి ఎక్కడికి వెళ్ళాలైనా? అరేబియా దేశంలో ఉన్న సీనాయి పర్వతానికి వెళ్ళాలి. నీకు శక్తి మించిన ప్రయాణం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఆ బలముతోనే 40 దినాలు ప్రయాణించి ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు 40 దినాలు పట్టింది? ఎందుకు 40 దినాలు పట్టి? చాలా తక్కువ డిస్టెన్స్ యాక్చువల్గా. అది చాలా చిన్న డిస్టెన్స్ రాజమార్గంలో వెళ్తే. కానీ అరణ్య మార్గంలో వెళ్ళడాన్ని బట్టి ఏం పట్టింది? 40 దినాల ప్రయాణం పట్టి. ఎందుకు 40 దినాలు పట్టింది? అడవులు ఏముండదు, తిన్నని మార్గాలు ఉండవు, చెట్లు గుబురులు ఉంటాయి, లేదా లోయలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల నడుమ ఆయన 40 దినాలు నడిచి ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతానికి వెళ్ళాడు. కనుక అదే సందర్భాన్ని ఇక్కడ ఆలోచించగలిగితే, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయడి. అంటే ఒక పిఎం వస్తున్నాడు అనుకోండి, మన దేశానికి, మన రాష్ట్రానికి పిఎం విజిట్ చేస్తున్నాడు అనుకోండి, ఎలాంటి రోడ్లు ఎన్నుకుంటారు? ఎలాంటి రోడ్లు ఎన్నుకొని సెక్యూరిటీ పెడతారు? మన ఊర్లో చిన్న పల్లెటూరులో వెళ్తాం, అలాంటి రోడ్లు ఏమైనా ఎన్నుకుంటారా? ఎలాంటి? స్ట్రైట్గా ఉండాలి, వైడ్గా ఉండాలి, అంటే ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా, వాడు వచ్చిన తర్వాత ఆగకుండా తన గమ్యానికి చేరిపోవాలి. ఇది రాజమార్గం అంటారు. ఒక రాజు వస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఎదుట మార్గం ఎలా ఉంటే చాలా క్లియర్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి.
కనుక ఇక్కడ వస్తున్నది ఎవరు? ఇక్కడ ఎందుకు ఈయన ఉన్నాడు? బాప్తీసు ఇచ్చే యోహాను ఎందుకున్నాడు? ప్రభువు మార్గము యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. రాజమార్గము సరళము చేయడం అంటే ఇప్పుడు ఎలాంటి మార్గము వేయడానికి ఈయన ఉన్నాడు అని చూడగలిగితే అది ఎక్కడ? అరణ్యములో. అరణ్యములు ఏముంటాయండి? లోయలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి. ఆలోచిస్తున్నారా? వంకర టింకర మార్గాలు ఉంటాయి, కరుకైన మార్గాలు ఉంటాయి. వీటన్నింటిని ఏం చేయాలి? సమము చేయాలి. ఎప్పుడైనా రాజమార్గం చూసారా? ఎలా ఉంటుంది? మన డిస్ట్రిక్ట్ హైవేలాగా స్టేట్ హైవేలాగా ఉండదు. రాజమార్గం స్ట్రైట్ లైన్లో ఉంటుంది. మీరు ఢిల్లీ నుండి ఆగ్రాకి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఆ రోడ్డు ఎన్నో కిలోమీటర్ల వరకు తిన్నగానే ఉంటుంది. ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్ళే రోడ్డు అంటే నేను చూసింది, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఏ మలుపులు ఉండవు, చాలా వైడ్గా ఉంటుంది. ఇంకా వెళ్ళడమే ఆ రోడ్లో. ఒక్కసారి కారు వెళ్తే ఇంకా ఎండింగ్లో ఆగ్రా చేరుకోవడమే. కనుక రాజమార్గాలు ఎలాగ ఉంటాయంటే చాలా వైడ్గా ఉంటాయి, తిన్నగా ఉంటాయి. మరి ఈరోజు రాజమార్గం చేస్తున్నది ఏదో పిఎంకో లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్కో కాదు. ఎవరికి చేస్తున్నావు? ప్రభు వారికి ఈ రాజమార్గాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఈ రాజమార్గం ఎలాగ ఉండాలి? ఈ రాజమార్గం ఎలాగ ఉండాలి? చాలా వైడ్గా ఉండాలి, చాలా స్ట్రైట్గా ఉండాలి. ఏమి కరుకు అనేది ఉండకూడదు, వంకర అనేది ఉండకూడదు, చాలా ప్లెయిన్గా ఉండాలి. మా ప్రాంతాలలో పోలవరం ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఆ వాటరు ఎక్కడ? గోదావరి దగ్గర నుండి, గోదావరి అదే రాజమహేంద్రవరం దగ్గర నుండి విశాఖపట్నం వరకు వెళ్ళే ఆ ప్రాజెక్టు నీళ్లు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏమున్నాయి? లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఎత్తైన కొండలు ఉన్నాయి. కనుక వీటన్నింటినీ ఏం చేస్తున్నారంటే సమము చేస్తున్నారు. కొండలు ఏం చేస్తున్నారు? బద్దలు కొట్టేస్తున్నారు. లోయ ప్రాంతాలు, ఆ కొండ బద్దలు కొట్టిన రాళ్లతో లోయ ప్రాంతాలను పూడుస్తున్నారు. సో ఈ రకంగా ఒక సమమైన దారిని దానికి చేస్తున్నారు. అప్పుడే కదా వాటర్ వెళ్తుంది. కానీ అది వంకర టింకర్ల మార్గం. ఎందుకంటే ఆల్రెడీ పట్టణాలు రెడీ అయిపోయి, హైవేలు రెడీ అయిపోయి కనుక దాన్ని తిప్పుతూ తీసుకుని వెళ్తున్నారు. కానీ రాజమార్గం, యెహోవాకు వేయబడుతున్న రాజమార్గం ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి, వైడ్గా ఉండాలి. ఎలా ఉంటుంది? లైటింగ్ కూడా ఉంటుందా? చక్కటి కాంతులతో అది ఆ రోడ్డు వేయబడుతుంది. కనుక అలాంటి మార్గము వేయడానికి గాను ఎవరిని పంపించాడు ఆయన? బాప్తీసు యోహాను గారిని పంపించాడు. అయితే అరణ్యంలో ఏదైనా మార్గం వేసినట్టుగా కనబడింది మనకి? అరణ్యంలో ఏమైనా మార్గం వేసాడా? ఆలోచిస్తే ఆయన ఎక్కడ మార్గము వేసాడు అన్నది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఉన్నది ఆయన అరణ్యంలోనే. కానీ ఆయన మార్గం సిద్ధపరుస్తాడని చెప్పినది ఎవరి దగ్గర ఎక్కడ మార్గం సిద్ధపరుస్తాడన్నది మనం తెలుసుకోవాల్సింది ప్రియమైన వల్ల. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి అందరూ మనుషులందరూ మేమేమొచ్చి పట్టణాల్లో ఉంటే, సమాజంతో పాటు ఉంటే, నువ్వు అరణ్యంలో ఉన్నావు ఎందుకు అని అడిగినప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం అంటే తెలుసా? ఆయన ఇస్తున్న సమాధానం అంటే, నేను అరణ్యంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరందరూ ఎక్కడున్నారో తెలుసా? ఘోర అరణ్యములు ఎవరున్నారు? మీరందరూ ఉన్నారు. మీరందరూ అరణ్యంలో ఉన్నారు అనడానికి సూచనగా నేను ఎక్కడున్నాను? అరణ్యంలో ఉన్నాను. ఆ అరణ్య ప్రదేశంలో ఏవే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి? సమాజంలో మీ మధ్యే ఉన్నాయి. దీనిని కనపరచడానికి నేను ఎక్కడున్నాను? యెహోవా నన్ను ఎక్కడుంచాడు సూచనగా? అరణ్యములో మీకు సూచనగా ఆయన నన్ను ఉంచాడు. కనుక ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించిన వాడికి సమాధానం ఇస్తున్నది ఏంటో తెలుసా? బాప్తీసు యోహాను, నేను అరణ్యంలో ఉండడం కాదు, మీరు ఘోర అరణ్యములో ఉన్నారు. అందుకే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. చాలండి. మేము ఆవెల్తి అన్న ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం. అది చాలా కొండలు ఎక్కిన తర్వాత
సో రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు, రాళ్ళు గుట్టల కింద ఉంటే అవే రోడ్లు. దాని ద్వారా ప్రయాణించి ఒక గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. ఆ గ్రామస్తులు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో వాళ్ళకి వస్తువులు కావడానికి, అది అరణ్యం అనమాట, అరణ్య ప్రాంతం, అడవి ప్రాంతం, వస్తువులు కొనడానికి ఎక్కడికి వచ్చేవారు తెలుసా? అడవిలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళ వస్తువులు కావడానికి సిటీల్లోనికి వస్తారు. ఎక్కడికి వస్తారండి? అంటే ఏదైనా అరణ్యంలో ఉన్నవాడికి అవసరమైతే అవసరాలు తీర్చుకోవడానికి వాడు ఎక్కడికి వస్తున్నాడు? పట్టణాలకు వస్తున్నాడు. కానీ ఇక్కడ చూసారా మీరు? వాక్యాన్ని గమనించారా? ఎలా ఉందో వాక్యం? అంతటి యోదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వస్తున్నారు? ఏం తక్కువైందండి? ఏం దొరకట్లేదు? సమాజంలో అన్నీ దొరుకుతాయి కదా. మన పట్టణాల్లో కానీ మనుష్య సమాజంలో ఏది దొరకకుండా ఉంటుంది చెప్పండి? అన్నీ దొరుకుతాయి. మరి ఏదో దొరకనట్టుగా వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? కట్టుకట్టుకొని అరణ్యానికి వెళ్తున్నారంటే ఏది అరణ్యంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏది అరణ్యం? యోహాను ఉన్నది అరణ్యం కాదు, వీళ్ళందరూ ఉన్నదేంటి? అరణ్యం. ప్రియమైన వాళ్ళారా, అరణ్య పరిస్థితులు అక్కడ నెలకొన్నాయన్న విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత చూడగలిగితే, అందరు యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకొనుచు. ఏంటి? పాపాలను ఒప్పించేవాడు పట్టణాల్లో లేడా? పాపాలను ఒప్పించేవాడు పట్టణాల్లో లేడా? దానికి అరణ్యానికి రావాలా? తర్వాత బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్ము పొందుచుండిరి. ఏంటి? పట్టణాల్లో ఎవడు యోగుడి అని వాడు లేడా? వీళ్ళు పాపం నుండి పాప జీవితం నుండి పరిహరించేటట్టుగా పట్టణాల్లో ఎవడు లేడా? లేడన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కట్టగట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి పట్టణాలు ఎలాగున్నాయి? పట్టణాలు అరణ్యంలో ఉన్నది, అరణ్యమే మంచి ప్లేస్గా అక్కడ కనబడుతుంది. అందుకే వాక్యం కూడా ఎక్కడికి వెళ్ళిందని చెప్తుంది. వాక్యం కూడా ఎక్కడికి వెళ్ళింది? లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. మహామహులు ఏలుతున్న ఆ కాలములో తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహానొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడికి వచ్చిందంటే వాక్యం కూడా అరణ్యములో ఉన్న ఒక యోగ్యుడు కనబడుతున్నాడు. పట్టణాల్లో ఆ వాక్యాన్ని అందుకునే యోగ్యుడు పట్టణాల్లో లేడు అన్నట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి ఏది అరణ్యం? మనం అనుకుంటాం ఆయన అరణ్యంలో ఉన్నాడు, మనం బాగున్నాం అనుకుంటాం. కానీ ఆయన సూచనగా ఏం చూపెడుతున్నాడు? నేను అరణ్యంలో లేను, నేను ఎక్కడున్నాను? నేను మంచి ప్లేస్లో ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో. కనుక ప్రియమైన వారులారా ఆలోచించండి. యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎక్కడ రాజమార్గం సిద్ధపరుస్తున్నారు? ఆయన అరణ్యంలోనే ఉన్నాడు, కానీ రాజమార్గం సిద్ధపరుస్తుంది ఎక్కడో ఒకసారి ఆలోచించండి. అలాగే యోహాను దీనికన్నా ముందు ఒకసారి అరణ్య పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించగలిగితే, ఈరోజు అరణ్యాల్లో మనం చూడొద్దు. ఈరోజు అడవులు మొత్తం చెట్లన్నీ నరికేసి మొత్తం అయిపోయింది, సమాప్తి అయిపోయింది. కానీ ఆ రోజు ఉన్న అడవులు దట్టమైన అడవులు. ఆ దట్టమైన అడవుల్లోనికి సూర్యరశ్మి జొరబడుతుందా? జొరబడదు. చీకటిగా ఉంటుంది. అలాంటి అడవుల్లోనికి మనం వెళ్ళడం డేంజరా కాదా? అడుగడుగున ఏముంటుంది? మరణ భయం అనేది ఉంటుంది. అడుగడుగున ఏముంటుంది? మరణ భయం ఉంటుంది. కనుక అటువంటి దాంట్లో రాజమార్గం వేయబడాలంటే రాజమార్గం వైడ్ అయినప్పుడు ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అరణ్యంలో రాజమార్గం వేసినప్పుడు వైడ్ అయినప్పుడు, అంటే చెట్లను నరిగేస్తారు కదా, వైడ్ అయినప్పుడు ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు చూడగలిగితే యోహాను గారు ఎలా ఉన్నారని వాక్యం సెలవేస్తుందని చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చూడండి.
యోహాను సువార్త 5వ అధ్యాయము 34-35 వచనాలు. నేను మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏమండి, ఆయన ఎలాగున్నాడంట? బాప్తీసు యోహాను ఎలాగున్నాడంట? ప్రకాశించుచున్న దీపమైనట్టు ఉండెను. మీరు అతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అండి, ఒక దీపపు వెలుగు ఎంత వెలుగునిస్తుంది? ఒక దీపపు వెలుగు ఎంత వెలుగునిస్తుంది? ఈరోజు దీపపు వెలుగు అంటే మనకి ఐడియా లేదు. ఒకప్పుడు కరెంట్ లేని టైంలో ఇంట్లో ఉండేవి ఏంటండి? దీపబుడ్డిలే కదా. దీపబుడ్డిలే కదా. దీపబుడ్డి ఎంత వెలిగిస్తుంది? కొంత మేరకే వెలిగిస్తుంది, పూర్తిగా వెలిగివ్వదు కదా. కానీ జనులు ఆ వెలుగులో ఆనందించారంటే వీరు ఎంత చీకట్లో ఉన్నారు? అర్థమవుతుందా మీకు? ఈ జనులు యెరూషలేము వారును యోదయ వారు అందరూ బాప్తీసు యోహాను దగ్గరికి అరణ్యానికి వెళ్తున్నారంటే వీళ్ళు ఎందులో ఉన్నారని అర్థమవుతుంది. ఆయన దీపమైనట్టున్నాడు. కరెంట్ లేనప్పుడు మనకి దీపమే ఎక్కువ. కరెంట్ లేని పరిస్థితుల్లో మనకు ఉన్నది అదే సదుపాయం కనుక అదే ఎక్కువ. కనుక సమాజం అంతా బాప్తీసు యోహాను దగ్గరికి వెళ్తుందనంటే, ఆ దీపాన్ని ఆశ్రయిస్తుందంటే వాళ్ళున్న సమాజం ఏం లేదు, వెలుగు అసలు లేనే లేదు. గనక ఏ వెలుగు కోసం చూస్తున్నారు? ఆ చిన్న వెలుగైనా ఆ వెలుగులో ఆనందించడానికి వారు ఇష్టపడుతున్నారు. కనుక దీన్ని గురించిన మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయము 76-79 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 76-79 వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడదు. ఎవరి కోసం మాట్లాడుతున్న మాట ఇది? బాప్తీసు యోహాను గారి కోసం మాట్లాడుతున్న మాట. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను ఎక్కడేటండి? మన పాదములను ఏ మార్గంలో పెట్టడానికి చూస్తున్నాడు? సమాధాన మార్గము. అరణ్యములు ఎలా ఉంటుంది మార్గం? అరణ్యాలు ఎలా ఉంటుంది చెప్పాడు కదా, అక్కడే ఉంది. దాన్ని క్లియర్ చేశాడు. ఇది కరుకైన మార్గాలు ఉంటాయి, వంకర మార్గాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి. సమాధానకరమైన మార్గం ఎక్కడుంది? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మన పాదములను సమాధాన మార్గముల్లోనికి నడిపించినట్లు చీకటిలోను, చూడండి బాగా బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకే ఆ మహావాస్యములను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఎక్కడుంది చీకటి? ఎక్కడ సమాధాన మార్గం లేదు? ఎక్కడ మరణ ఛాయ ఉంది? ఎక్కడుంది? సమాజంలో ఉంది. అందుకే ఆ సమాజం చీకటిలో ఉంది కనుకనే ప్రకాశిస్తున్న ఆ దీపబుడ్డి అయినా సరే కొంతకాలం ఆనందించడానికి అక్కడికి వారు వెళ్ళారు అని యోహాను సువార్త దానికి సపోర్ట్ చేస్తూ ఏమన్నట్టు చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు. నిజమైన వెలుగు ఆయన కాదు కానీ, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగుకు ముందు ఎవరున్నారు? దీపముగా ప్రకాశిస్తున్న బాప్తీసు యోహాను గారు ఉన్నారు. అర్థమవుతుందా? అక్కడికి వచ్చిన వారిని ఎక్కడికి డైరెక్ట్ చేశాడు? పరిపూర్ణమైన వెలుగులోనికి ఆయన డైరెక్ట్ చేశాడు. చూడండి, అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట. ఆయన ఎవరు? నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగుకు నడిపించడానికి మొదట దీపంగా ప్రకాశించింది ఎవరు? యోహాను గారు. అంటే బాప్తీసు యోహాను గారు వచ్చేటప్పటికి సమాజం ఎలాగుంది?
పరిస్థితి అర్థమైపోయింది మీకు. ఎలా ఉంది? చీకటిగా ఉంది, మరణ ఛాయతో ఉంది, సమాధానకరమైన మార్గాలు లేవు, ఎత్తులున్నాయి, లోతులున్నాయి, వంకర మార్గాలు ఉన్నాయి, కరుకు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఆయన సమపరచాలి. రాజమార్గం వేయాలంటే ఏం చేయాలి? వాటన్నింటినీ సమపరచాలి. ఇంతకీ మార్గం ఎక్కడేశాడు? ఆయన ఉన్నది అరణ్యంలోనే, కానీ మార్గం ఎక్కడేశాడు? జనారణ్యములు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రభువు గారు ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు ఆయన కోసం మార్గం సిద్ధపరుస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? అరణ్యంలో స్టార్ట్ అయ్యాడా, జనాల్లో స్టార్ట్ అయ్యాడా? చూడండి, అదే యోహాను సువార్త 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎక్కడికి వచ్చాడండి ఆయన? డైరెక్ట్గా జనాల మధ్యకి ఆయన వచ్చాడు అన్నప్పుడు ఇప్పుడు రాజమార్గం ఎక్కడ ఏర్పడాలి? జనాల మధ్య. అంటే జనారణ్యం ఎలాగుంది? జనారణ్యం ఎలా? జనాలు ఉన్న సమాజం ఎలా ఉంది? అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఉంది. అందుకు సూచనగా ఎవరున్నారు? బాప్తీసు యోహాను గారు అరణ్యంలో ఉన్నారు. ఇందుకే ఆయన ఎలా మార్గాన్ని సిద్ధపరిచారు అన్న విషయాన్ని ఆలోచించడానికి మొదట ఆయన చర్యలను మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళు, బాప్తీసు యోహాను గారు ఏం చేశారు? ఆయన గురించిన ప్రవచనం ఇంత గొప్పగా ఉన్నది కదా, మరి ఆయన ఏం చేశాడు, ఎలాగ రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు అనేది చూడగలిగితే, రాజమార్గం ఏర్పాటు చేసినట్టుగా డైరెక్ట్గా మనకు కనబడదు, కానీ ఆయన చర్యలను మనకు కనబడితే ఆయన చేసిన ప్రతిదీ ఆయన ఎలాగ రాజమార్గాన్ని సిద్ధపరిచాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనం నుండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఈ బోధ చేయగానే జనులకు ఏం కలిగింది? భయం కలిగింది. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలను. అంటే అంతకుముందు పరిస్థితి ఏంటి? అంతకుముందు పరిస్థితి ఏంటి? ఉన్నాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనోడు లేనట్టుగానే మారిపోతున్నాడు. కనుక ఇప్పుడు పరిస్థితి మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు? అందుకు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలను, ఆహారము గలవాడును అలాగే చేయవలను. అంటే సమృద్ధిగా ఆహారం ఉన్నవాడు లేనివాడిని కూడా చూడట్లేదు. అదే కానీ పరిస్థితి. కనుక ఆహారం ఉన్నవాడు కూడా అలాగే చేయాలంటే ఏం ముందు పరిస్థితి ఏంటి? కటాక్షించేవాడు కూడా ఆ సమాజంలో ఎవరు బిచ్చగాళ్ళుగా కనబడుతున్నారండి? ఎవరు కుష్ఠరోగులుగా కనబడుతున్నారు? సొంత జనాంగమే కదా. ఏ రోజైనా పట్టించుకుందా? కుంటివాడు కానివ్వండి, గుడ్డివాడు కానివ్వండి, పక్షవాయువు కలిగిన వాడు కానివ్వండి, అదే సమాజానికి చెందిన జనాలే. కానీ ఎవరైనా పట్టించుకున్నారా? వాడి బాధ వాడే పడుతున్నాడు, వీళ్ళు ఇలాగా వెళ్తూనే ఉన్నారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళని ఏ రోజు పట్టించుకున్నవారుగా వారు కనబడలేదన్న విషయం మనకి అర్థమవుతుంది. అందుకే 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలను, ఆహారము గలవాడు అలాగే చేయవలను అని వారితో చెప్పను. సుంకరులు బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. అంటే ఇంతకుముందు ఏం జరిగింది? ఇంతకుముందు ఏం జరిగేది? ఈరోజు జరుగుతుంది చూసారా? లోన్లు తీసుకున్న తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి ఎలాగ పీడిస్తున్నారో అలాగా సమాజాన్ని పీడించేవారుగా ఈ సుంకర్లు ఉన్నారు. అందుకే సుంకర్లు అంటే యూదులకి ఇష్టము ఉండేది కాదు. వారు ఎలా పోల్చారు? అన్యులతోనూ పాపులతోనూ వారు పోల్చడం జరిగింది. కనుక పరిస్థితి ఎలాగున్నదని చూడగలిగితే, బాప్తీసు యోహాను వచ్చే వరకు, ఆ బోధ చేసేంత వరకు పరిస్థితి ఎలాగున్నదంటే, వీళ్ళు ప్రజలను పీడించేవారుగా ఉన్నవాడు, ప్రజలను పీడించేవాడుగా, దోచుకునేవారుగా ఉన్నారన్న విషయం మనకి కనబడుతుంది. తర్వాత చూడగలిగితే సైనికులు మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. అంటే ఇంతకుముందు ఎలా ఉంది? బాధ పెట్టేవారుగా ఉన్నారు, అపనింద వేసేవారుగా, లాభం కోసం అపనింద వేసేవారుగా ఉన్నారు, జీతములతో తృప్తి పొందమని అంటున్నారంటే, జీతములతో తృప్తి పొందమంటున్నారంటే ఇంతకుముందు జీతం బ్యాంకులోనే ఉండేది. దేంతో తృప్తి చెందేవారు? ప్రజల్లో దోచుకునే దానితో తృప్తి పొందేవారు అన్న విషయం మనకు కనబడుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
ఉన్నవాడు బాగానే ఉన్నాడు, లేనివాడు ప్రజల చేత పీడింపబడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దీనిని బాప్తీసు యోహాను గారు వచ్చిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? లెవెల్ చేయాలనుకున్నారు. అందుకే ఇది దీన్ని ఎలా పోల్చాడు? అరణ్యములో ఉన్న ప్రదేశాన్ని సూచిస్తూ పోల్చాడు. అరణ్యంలో ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. అదేనా లూకాసు వార్త 3:6. ప్రతి పల్లమును పూడ్చబడును, ఆయన త్రోవలను సరళం చేయడు. ఎలాగా? ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును అని చెప్తున్నాడండి. సర్వ శరీరులు దేవుని రక్షణ చూతురు అని చెప్తున్నాడంటే ఎక్కడ చేస్తున్నాడు? ఈ క్రియలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? రోడ్డు ఎక్కడేస్తున్నాడు? రాజమార్గం ఎక్కడేస్తున్నాడు? సమాజంలోనే వేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన దగ్గర అట్టు పెట్టుకోలేదు. వాళ్ళని పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాడు? ఆయన దగ్గర ఉంచుకున్నాడా? ఈరోజు అన్నలు ఉన్నారు కదా, అన్నలు ఏమంటారు? మా దగ్గరికి వచ్చేయండి అని అంటారు. మీరు సమాజంలో ఉండద్దు, ఒకవేళ చేయాలనుకుంటే మా దగ్గర రండి అన్నారు. కానీ ఈయన తన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఏం చేశాడు? మళ్ళీ సమాజంలోనికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఎక్కడ కావాలి రోడ్డు? నాకు అరణ్యంలో అవసరం లేదు. ఎక్కడ కావాలి? సమాజంలో ఆ ప్రభువుకి తిన్నని మార్గం ఒకటి కావాలి. గనక ఈయన చేస్తున్న క్రియలను బట్టి ఆయన రోడ్డు ఎక్కడ వేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. ఎక్కడ వేస్తున్నాడు? మనుషుల మధ్య ఆయన వేస్తున్నాడు. మనుషుల మధ్య. ఎలాంటి మనుషుల మధ్యట? పల్లము పూడ్చబడును. ఇందాక ఆహారాన్ని ఎవరమ్మన్నాడు? అంగీలు ఎవరమ్మన్నాడు? ఎక్కువ ఉంటే లేనివాడికి అమ్మన్నాడు. ఇప్పుడు కొండని ఉన్నవాడి కింద పోల్చుకోండి, పల్లాన్ని లేనివాడి కింద పోల్చుకోండి. ఇప్పుడు ఆ కొండని లెవెల్ చేస్తే పల్లం ఏమైపోద్ది? పూడ్చబడిపోద్ది కదా. లోయని పర్వతాన్ని పోల్చాడు. లోయని పర్వతాన్ని ఎలా చూస్తాం? జాతి వ్యత్యాసం. జాతిని బట్టి ఇగో నువ్వు పాపివి అని అణగదొక్కిన సమాజం, మీ నీతిమంతులు అని తమను తాము హెచ్చించుకున్నవారు మనకి బైబిల్లో కనబడతారు. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించేవారు ఉన్నారు కదా. తామే నీతిమంతులను హెచ్చించుకుంటారంటే వాళ్ళు ఎవరు? పర్వతాలు అన్నమాట. వాళ్ళ చేత తృణీకరింపబడుతున్న వారు ఎవరు? లోయ లాంటివారు. కనుక ఈ జాతి భేదాన్ని లేకపోతే ఈ భేదాన్ని సమం చేయగలిగితే ఏం చేయాలి? పర్వతాలను దేంతో పూడ్చాలి? పర్వతాలుగా ఉన్నవారిని వాళ్ళు పగలగొట్టాలి, లోయలను వాటితో సమానము చేయాలి. ఈ వ్యత్యాసాన్ని పడగొట్టాలి. అర్థమవుతుందా? ఉన్నవాడు లేనివాడికి ఇవ్వాలి, జాత్యహంకారం అనేది తొలగి పోవాలి. అప్పుడే సమానత్వం అనేది సమాజంలో వస్తుంది. అలాగే కరుకైన మార్గములు అని చూడగలిగితే కఠినాత్ములు కనిక్కరించేవారు కూడా లేరు ఆ రోజు. కరుకైన వారు, కఠినాత్ములు, అలాంటి వారు ఎలాగ అయిపోవాలి? కనికరించేవారుగా మారిపోవాలి. అర్థమవుతుందా? కరుకైన మార్గం అంటే కఠినమైన మార్గం. దాన్ని ఎలా చేయాలి? నునుపుగా చేయాలంటే కఠినాత్ముడిని ఎలాగ మార్చాలి? కనికరం చూపేవాడిగా మార్చాలి. తర్వాత ఏముంది? వంకర మార్గములు తిన్నని వగును. వంకర మార్గములు సర్ప సంతానమా అని ఎవరు అంటున్నాడు? సమాజాన్ని చూసి అంటున్నాడు కదా. ఆయన దగ్గరకు బాప్తిసం పొందవచ్చు వారిని చూసి ఏమంటున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు. అంటే వాళ్ళ అది స్వభావం ఎలాంటిది? వంకర మార్గము. ఆ వంకర మార్గము చేత అనేకులను ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వంకర మార్గాలు ఎలా అవ్వాలి? తిన్నగా మారాలి అంటే ఇవన్నీ దేనికోసం చూపెడుతున్నాడు అంటే ఏదో అడవిలో ఉన్న పరిస్థితుల కోసం చెప్పట్లేదు. ఇక్కడ ఎక్కడున్నాయి పరిస్థితులు? సమాజంలో ఉన్న పరిస్థితులను ఎత్తి చూపుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎత్తి చూపెడుతున్నాడు. గనక ఇవన్నీ బాప్తిసు యోహాను గారి ద్వారా సమపరచబడ్డాయి. గనకనే వెంటనే ఇదిగో నిజమైన వెలుగు ఆయన అనగానే యోహాను వెంబడించిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు వారిని వెంబడించడం ప్రారంభించారు. సరళమైందా? రోడ్డు ఎక్కడేశాడు? సమాజంలో ఆయన రోడ్డు వేశాడు. చూడగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం నుండి.
తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులైన వారి నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎవరు పుట్టినందునండి? బాప్తీసి చౌహార్ గారు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంటే పరిస్థితులు ఎలా మారాయో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారంటే పరిస్థితులు మారకుండా సంతోషిస్తారు ఎవరన్నా? పరిస్థితులు మారకుండా సంతోషిస్తారా? అంటే బాప్తీసి యోహాను గారు వచ్చిన తర్వాత పరిస్థితిని ఎలా చక్కబెట్టాడు? ప్రతి పర్వతాన్ని లెవెల్ చేసాడు, ప్రతి లోయను ఆ పర్వతాన్ని లెవెల్ చేసిన దానికి లెవెల్ చేశాడు, ప్రతి మెట్టను పూడ్చాడు, కొండని లెవెల్ చేశాడు. అందుకే ప్రభువు రాక ఇదిగో ఈయనే నిజమైన వెలుగు అనగానే బాప్తీసు యోహాను గారిని ఎంతమంది అయితే వెంబడిస్తారో వాళ్ళందరూ ఎవరిని వెంబడించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అంటే అప్పటికి ఏం చేశాడైనా? మార్గాన్ని సరళము చేశాడు. ఎలా సరళం చేశాడు? తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుకు తట్టుకును. అంటే ఏక హృదయము గలవారినిగా వారిని చేశాడు. ఏక హృదయము గలవారినిగా వారిని చేశాడు. ఈరోజు పెద్దలు ఉన్నారు కదండి, ఇప్పటికీ పెద్దలుగా వ్యవహరిస్తున్న వారు ఇప్పటికీ ఏం చేస్తారంటే భేదాలను చూపెట్టేవారుగా ఉంటారు. పని మనిషి వచ్చిందనుకో ఇంట్లోని మనం తినే పళ్ళెం కానీ మనం తాగే గ్లాసు కానీ వాళ్ళకి పెట్టరు. ఏం పెడతారు? ప్రత్యేకమైన గ్లాసు, ప్రత్యేకమైన ప్లేట్ ఉంటుంది. ఎవరికి ఈ అలవాటు? మన పెద్దోళ్ళకి కనుక అలాంటి మనస్తత్వాన్ని ఈయన త్యజించాడు, అంటే వదిలేటట్టుగా చేశాడు. తర్వాత పిల్లలు మూర్ఖ స్వభావులే, పెద్దల మాటను వినలేని వారుగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ పిల్లల హృదయాలను తండ్రుల తట్టకు తిప్పాడు. అంటే దేవుని వాక్యానికి లోబడేటట్టుగా చేశాడు. కనుక తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును, అవిధేయులైనను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఈయన రెడీ చేశాడు. ప్రేమను వర్రారా ఎలా రెడీ చేశాడు అని అంటే యెషయా గ్రంథంలోనే దానికి ఆన్సర్ ఉంది. 40వ అధ్యాయము మనం పైన చదువుకొని ఆపేసాం కదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మరలా ఒకసారి చదువుదాం. అదంతా 3వ వచనం నుండి. ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అన్నచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడునో తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. ఎందుకు ఎగసిపడుతున్నావు? ఎందుకు నిన్ను పర్వతంగా హెచ్చించుకుంటున్నావు? నువ్వు కూడా ఎలాంటి వాడివి? గడ్డి పోగు లాంటి వాడివి. పొలాన్ని చూస్తే వరి పంటను చూడగలిగితే అన్నీ ఎలాగుంటాయండి? అన్నీ ఒకే లెవెల్లో మనకి కనబడతాయి, ఒకేసారని వాడిపోతాయి. కనుక అదే దానిని ఇది ఎవరికి సూచిస్తున్నాడు? మనుషులకు సూచిస్తున్నాడు. సూచిస్తూ సువార్త చెబుతున్నాడు. నువ్వెందుకు నిన్ను హెచ్చించుకుంటావు? ఆడైనా నువ్వైనా దేవుని దృష్టిలో ఒకలే. నీకు పువ్వు పూసింది, రంగురంగుల పువ్వు పూసిందని నువ్వేం మిడిసిపడడానికి లేదు. నువ్వు కూడా ఏంటి? గడ్డివే. దానికి పువ్వు పూయలేదు, నీకు పువ్వు పూసింది అంతే. అదే కనుక చెప్తాడు చూడండి. నేనేం ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వును వాడు నిశ్చయముగా జనులందరూ గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏది శాశ్వతం? నేను నువ్వు హెచ్చించుకున్నంత మాత్రాన నువ్వు గడ్డి పువ్వు కాకుండా పోతావా? నీకున్న భాగ్యము ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు లాంటిది. ఒకడికి అది లేదు, పువ్వు లేదు, కానీ నీకు పువ్వు ఉన్నది. నీకు పువ్వును బట్టి నువ్వేమో అతిశయిస్తావా?
ఒక్కసారి యెహోవా శ్వాసం విడగానే అన్నీ సమానంగానే వాడిపోతాయి. అనగా దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు అని ఈ యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు అక్కడ సువార్త ప్రకటించడంతో ఆయన ఆ సమాజాన్ని ఏం చేశాడు? లెవెల్ చేశాడు. ప్రియమైన వల్ల లెవెల్ చేశాడు. అరణ్యంలో ఉండే మార్గాన్ని వేస్తున్నాడు, కానీ ఎక్కడ వేస్తున్నాడు మార్గము? సమాజంలో వేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన వారిని తన దగ్గర ఉంచుకోలేదు. ఎక్కడికి పంపిస్తున్నాడు? సమాజం మధ్యకు పంపిస్తున్నాడు. వాక్యం తన దగ్గరికి వచ్చింది, కానీ ఆ వాక్యం ద్వారా వెలిగించిన వారిని ఎక్కడ పంపిస్తున్నాడు? సమాజంలోనికే ఆయన పంపిస్తున్నాడు. ఆయన ద్వారా ఏం నేర్చుకుంటాం మనం ఈరోజు? ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు అని అంటే, ఈరోజు అలాంటి సమాజం మన ముందు ఉంది కదా. బాప్తిస్మిచ్చే యోహాను గారి ముందున్న సమాజము ఈ రోజున్న సమాజానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదే, సేమ్ సమాజం. మరి అలాంటి సమాజంలో నీ పాత్ర ఏంటి? మన పాత్ర ఏంటి? ఆయనకు అరణ్యంలో వాక్యం వచ్చింది, కానీ ఈరోజు ఈ సమాజంలో ఉంటుండగానే నీ యొద్దకు నా యొద్దకు వాక్యము వచ్చిందా రాలేదా? మన చేతిలో వాక్యం వచ్చిందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలి? ఆ రోజు ఆయన అరణ్యంలో ఉండి చేశాడు, ఈరోజు నువ్వు సమాజంలో ఉండే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఈరోజున్న సమాజం కూడా అరణ్యం లాంటిదే. ఇక్కడ కూడా ఏది అవసరం? ఇక్కడ కూడా ఏది అవసరం? రాజమార్గము అవసరం. మరి అవసరం అన్నప్పుడు ఈ పర్వతాలుగా తమను తాము హెచ్చించుకుంటున్న వారిని, లేకపోతే లోయలుగా సమాజం చేత తృణీకరింపబడుతున్న వారిని, లేని వారిని, ఉన్నది నాకు సమృద్ధి ఉన్నదని చెప్పుకున్న వారిని, వీరందరినీ ఏం చేయాలి మనం? వాక్యముతో వారిని సరిచేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ప్రియమైన వాళ్ళ, మరి మన బాధ్యతను ఎంతవరకు పోషిస్తున్నాం? మనల్ని ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పలేదు, మనం కూడా ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వెళ్తున్నావా ఎక్కడికైనా? లేదు కదా. మరి ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన, ఇక్కడే ఉంటూ దేవునికి ఇష్టమైనది నువ్వు చేసేవాడుగా ఉండాలి. ఇంకా రక్షణకు నోచుకొని వారు అనేకులు ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వారికి రక్షణ సువార్తను నువ్వు అందించేవాడుగా, నేను అందించేవాడుగా ఉండాలి. ఇంకా ప్రభు మార్గము సరళము మనము చేసేవారముగా ఉండాలి. ఇంకా ముందుకెళ్ళాలి. ప్రభు రాజమార్గాలు ఉంటుంది, అలా పొడుగ్గా ఉంటూనే ఉంటుంది. తరతరాలు దాటుకొని ఈరోజు మన తరంలోనికి ఈ రాజమార్గం వేసే ఈ భాగ్యం మనకి దేవుడు కలగజేశాడు. అంతే కదా. వాక్యం మన చేతికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఈ భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేసినప్పుడు మన వరకు ఎంత పాత్రను మనం పోషిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అలాగే వదిలేద్దాం సమాజాన్ని. దేవుడు అలాగే విడిచిపెట్టేటట్టయితే కనుక యోహాను గారిని పంపించేవాడు కానే కాదు. దేవుడికి అది ఇష్టం లేదు. సమాజం అలా ఉండడం ఇష్టం లేదు కనుకనే బాప్తిస్మిచ్చే యోహాను గారిని పంపించాడు. ఆ రోజు ఆయన జనారణ్యములో మార్గాన్ని వేసేటట్లుగా చేశాడు. కనుక ఈరోజు సమాజం ఇలా ఉండిపోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టమైతే మనల్ని ఎందుకు రక్షణలో నడిపిస్తాడు? కనుక మనల్ని నడిపించాడు, మన చేతిలోనికి వాక్యాన్ని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? మనము కూడా వేయాల్సిన మార్గము ఉన్నది. ఎక్కడ? అరణ్యంలోనా? జనారణ్యములో మనము కూడా మార్గాన్ని, ప్రభువు కొరకు మార్గాన్ని, మన కోసం కాదు, మన కోసం మార్గాన్ని ఏమని చెప్పట్లేదు, ప్రభువు కొరకు మార్గాన్ని సరళం చేసేవారుగా మన పాత్రని మనము పోషించాలి అన్న విషయాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను గారు నేర్పిస్తున్నారు. కనుక వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా అన్వయించుకోవాలి అన్నది కూడా మనము ఆలోచించాలి. ఆయనది ఎలా ఉపయోగపడుతుంది? అటువంటి సమాజమే ఇప్పుడు ఉన్నది. ఆయనకి అరణ్యంలో ఉంటుండగా వాక్యం వెళ్ళింది, మన సమాజంలో ఉంటుండగానే వాక్యం మన దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఆయన పాత్రని ఆయన చక్కగానే పోషించాడు. మరి మన పాత్రని మనం పోషించాలి వద్దా? మనం పోషించాలి. అలా పోషించాలి అన్నందుకనే దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఉంచాడు. గనక మన పాత్ర ఎంత అన్నది మనకి ఈరోజు బయలుపడింది. గనక మన పాత్రను ఎంత బాధ్యతతో నెరవేరుస్తున్నాం అన్నది మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన మా తండ్రి దేవా, మీ మాటలు మీరు అనుకున్నవి, మీరు ఉద్దేశించినవి మీ పిల్లలకు చేరినానని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, ఆ మాటలు తండ్రి చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లల గ్రహింపులోనికి రాగలటకు సహాయం దయచండి. మా ముందున్న బాధ్యతను మేము ఎరిగేవారముగా మేము ఉండుటకు కృప చూపించండి. దేవా, కంఫర్ట్ జోన్లో ఉండిపోయి దేవా మా సుఖాలను, మా కుటుంబాలను మేము పోషించుకుంటూ సంరక్షించుకుంటూ ఉండిపోయేవారముగా కాకుండా
చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చూడగలిగే వారముగా అటు స్థితిని మాకు దయచేయమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాజాన్ని మార్చడం కొరకు బాప్తిస్మ యోహాను గారు తమ కంఫర్ట్ జోన్ వదులుకొని అరణ్యంలో ఉన్నారు తండ్రి. మరి ఈ రోజున్న సమాజం కూడా మార్పు చెందాల్సి ఉందన్నప్పుడు దేవా మాకు ఇచ్చిన ఈ బాధ్యతను మేము నెరవేర్చకుండా ఉండిపోతే అది తండ్రి మంచిది కాదు, అది అవిధేయత స్థితి దేవా. కనుక మాకు ఇవ్వబడిన ఈ సమృద్ధి, ఈ సంరక్షణ దీంట్లోనే ఉండిపోకుండా బాధ్యత కలిగిన వారముగా సమాజంలోనికి వెళ్ళగలిగే వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని, అనేకుల రక్షణార్థము తండ్రి మా చర్యలు ఉండుటకు కృప చూపించమని, మరి వాక్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని వెలిగించిన మీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దేవా, ఇంకొన అనేకులు ఈ భాగ్యాన్ని నోచుకొని వారుగా ఉన్నారు తండ్రి. వారందరికీ ఈ భాగ్యాన్ని కలిగించే వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమంలోనికి అందరిని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే కార్యనిర్వాహకులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవశక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సునీల్ అన్న వాళ్ళ సంఘానికి కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. శక్తి సామర్థ్యాలను దయచేసి నడిపించమని, మీకు మహిమకరముగాను వస్తున్న పిల్లలకు ప్రయోజనకరముగాను మేలుకరముగాను ఈ కార్యక్రమాలు ఉండులాగున సహాయం అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.